ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకి వెళ్ళింది కదా, మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఏదైతే అగ్ని పరీక్షలో వీళ్ళు అగ్ని పరీక్ష అని చెప్పేసి చెప్తుర్రో అది మాత్రం అగ్ని పరీక్ష కాదు, అది అవమానించడానికి పిలిచిన పరీక్ష అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కొంచెమన్నా సిగ్గన్న ఏమన్నా ఉండాలి కదా. అది బిగ్ బాస్ అగ్ని పరీక్ష, మీ సొంత షో కాదు అది. మీరు ఏమని అడగాలి దాంట్లో, మీకు ఏమొచ్చు ఏం రావని చెప్పేసి అడగాలి. నీకు వచ్చి అభిజిత్ అయితే నిజంగా చెప్తున్నా, అభిజిత్, బిందు, నవదీప్, శ్రీముఖి మీ నలుగురు చెప్తున్నా, మేము కామనర్స్ మేము ఓట్లు వేస్తే ఈరోజు మీకు ఆ జడ్జి పొజిషన్ వచ్చింది. శ్రీముఖి నువ్వు అంతగానో అరుస్తున్నావు ఒకరి మీద, వాడు కూడా మనిషే, అర్థమవుతుందా? వీళ్ళ ఎవరైతే పిలిచి ఇట్లా నిజంగా అవమానిస్తుర్రో నిజంగా చెప్తున్నా నేను, వాళ్ళు పనికిరానోళ్ళు కావచ్చు, సరే మీ షోకి పిలిచినందుకు వచ్చినందుకు వాళ్ళు పనికిరానోళ్ళు కావచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళ ఊర్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అర్థమవుతుందా? ఈ షో మీరే చూడరు కదా, మీ బిగ్ బాస్ లో చూడరు కదా, కొన్ని కోట్లాది మంది చూస్తారు. వాళ్ళకేం చెప్తారు మీరు? మేము చిన్న తప్పు చేస్తాం, మీ కొడుకు ఇట్లా చేసారు, మీ కూతురు ఇట్లా చేసారు అని చెప్పేసి మాట్లాడతారు. మీరు అంతగానము ఉప్పల్ బాలుని మరీ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నువ్వు అడుగుతావా? అదే ఉప్పల్ బాలు నేను నువ్వు లెస్బియన్ అని చెప్పేసి అడిగితే నీ పరిస్థితి ఏంది? ఏదో నీకు మైక్ ఇచ్చిర్రు, నువ్వు జడ్జి అని చెప్పేసి అని అడుగుతున్నావు కదా, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? నీ షోలో నువ్వు ఏమంటారు, నీ సీజన్లో నువ్వు గెలిచినావు, మేము కామనర్స్ ఓట్లు లేకముందుకనే గెలిచినావా నువ్వు? సో ఓవరాల్గా చెప్తున్నా కదన్నా, నిజంగా పిలిచి మరీ ఏమంటారు మింగించుకోవడం అంటే ఏందో ఈ షోలో మనం తెలుసుకోవచ్చు అన్న. సో ఓవరాల్గా చెప్తున్నా, ఒకరు ఏమంటారు లేడీస్ పర్సనల్స్ నీకెందుకు, ఫోన్ పలగొడతావు అని చెప్పేసి అని అంటారు. ఐఫోన్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి ఒక ఏమంటారు పెద్ద డ్రీమ్ అది. ఏదో మీరు అడుగుతారు వాళ్ళు బిగ్ బాస్ లోపలికి పోవాలని చెప్పి షో ఆఫ్కి సరే పగలగొడతా అని చెప్పేసి అని అంటారు. ఆ ఫోన్ మళ్ళీ మీరు తిరిగిస్తారా? సరే ఫోన్ అంటే తిరిగిస్తారేమో, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే పోతుందో మళ్ళీ మీరు తిరిగిస్తారా? కొంచెమన్నా సిగ్గుండాలని చెప్పేసి అని అంట. అన్న నవదీప్ అన్న నీ ప్రాబ్లం ఏందన్నా? సరే ఉప్పల్ బాలు గాడు ఒక చిల్లర్ గాడు, సరే ఉప్పల్ బాలు చాలా వల్గారిటీ రీల్స్ చేస్తాడు, ఓకే. మరి నువ్వేం చేసినావు చెప్పు? వీకెండ్ వస్తే వేరే దేశానికి పోయినామా, చిల్లై వచ్చినామా? ఏమనంటే నాకు పెళ్లి కాలేదు, పెళ్లి కాకపోతే పర్సనల్, నీకు కాలేదు మాకేంది? గౌతమ్ ఎస్ఎస్సి సినిమా చూసినావు, ఒక అవారగాన్ సినిమాది మేము చూడట్లే, నిన్న ఏమంటారు చూసుకోలేదా మేము? ఆ చందమామ సినిమా దేనికి? పెళ్లి కాకముందుకే కడుపు చేయడం చూపిస్తావా నువ్వు? ఇవా నీ వీడియోలు? సో నేను ఒకటి చెప్తున్నా, ఉప్పల్ బాల్ అన్నట్టు కామన్ మ్యాన్, వాడు ఇట్లానే ఉంటాడు, వాడు వీడియోలు చేసుకుంటాడు, వాడు గేలాగా చేస్తాడు, ఇంకోలాగా చేస్తాడు. మీకెందుకు? మీ షోకి పిలిచినప్పుడు మీ షోకి ఏం అవసరం? నువ్వు బాత్రూమ్లు అడుగుతావా, షూలు అడుగుతావా, లేకపోతే ఇల్లు ఉడుస్తావా? ఈ మాటలు అడుగు, అంతేగాని నువ్వు గేవా ఏంది? వానికి ఒక ఫ్యామిలీ లేదా? వాడు బయటకు వచ్చి ఏడుస్తుండు నవదీప్ నేను వదలనని చెప్పేసేసి. సరే వాడు నిజంగా ట్రాన్స్ అయితే నిజంగా ఆ పాపం అయితే పోదు కదా, మరి ఏం మనిషివయ్యా నువ్వు? అదే కదా, నిజంగా బిందు మాధవి నీకు ఒకటి అడుగుతున్నా, ఈ వీడియో నువ్వు చూడవో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక ట్రాన్స్ని నువ్వు ట్రాన్సా అని చెప్పేసి అడిగే దమ్ము నీకుందా? అదే ఉప్పల్ బాలు నువ్వు లెస్బియన్ అని చెప్పేసి అడిగితే నీకు తీసుకున్నంత ధైర్యం ఉందా? నువ్వు షోకే పెద్ద, వాడి ఫ్యామిలీకి కాదు. సో ఓవరాల్గా ఒకటి చెప్తున్నా, సో ఏవైతే పిలిచిర్రో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మీ టీఆర్పీ పెంచడానికి అయితే మీరు ఏమైనా రొమాన్సులు చేసుకోండి ఆ షోలలో, అప్పుడు టీఆర్పీ వస్తుంది ఆటోమేటిక్గా, అర్థమవుతుందా? అంతేగాని కామనర్స్ని పిలిచేసి వాళ్ళని దారుణంగా అవమానించడం ఏంది? వాడు జస్ట్ మాట్లాడిక పోతుంటే శ్రీముఖి మీదకి, శ్రీముఖి లేచి వెళ్ళిపోతుంది. నువ్వు షోలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నేను షోకి యాంకర్ పెట్టలే, నువ్వు షో చేస్తావని చెప్పేసి నిన్ను యాంకర్గా పెట్టిరు. మరి ఆ మాత్రానికి నువ్వు కుర్చీల నుంచి కిందికి లేచిపోతున్నావు, ఇది చేయడానికి వచ్చినావు అని చెప్పేసి ఆయన అడుగుతాడు. మీరు ఒక సింక్ మీద ఉండరు అంటే ఒక గంట ముందే ప్రాక్టీస్ చేసుకుంటారు, ఎవరిని ఎట్లా అవమానిద్దాము, ఎవరిని ఇట్లా ఏమంటారు చేద్దామని చెప్పేసి మీరు స్టార్ట్ చేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత బయట కిష్టకాంత్ పార్కులలో కొడిచి ఏడుస్తారు అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళు కూడా. ఏంది ఇదంతా? చాలా చెండాలంగా అనిపిస్తుంది అన్న. ఇది అగ్ని పరీక్ష కాదు. కొన్ని రోజులు అయితే చెప్తున్నా కదా, లిటరల్లీ చెప్తున్నా, బిగ్ బాస్ అనేది కూడా కొన్ని రోజుల తర్వాత షట్ డౌన్ అవుతుంది అగ్ని పరీక్ష వల్ల. ఒక్కొక్కసారి నాగార్జున గారు జడ్జిమెంట్ ఇస్తేనే మేము జీర్ణించుకోలేము, అట్లాంటిది మీరు జడ్జిమెంట్లు నోటికి ఎంత వస్తుందో మాట్లాడతాడు నవదీప్. అభిజిత్ ఏమో ఒక ఆడపిల్ల వచ్చి మీకు మేము పెద్ద ఫ్యాను, మీకు నాకు హగ్గు కావాలని చెప్పేసి అడిగితే నువ్వు హగ్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తే చాలు, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఇదా షో? మరి అట్లాంటప్పుడు అందరినీ ఆడవాళ్ళని పెట్టుకోవచ్చు కదా. ఏం పనికి వాళ్ళ షో చెప్తున్నా, బిగ్ బాస్ చెత్త షో.
ఎవడైతే చెప్తున్నా మన కామనర్స్ ఇంతగానం చేస్తారు కదా, ఒక బిగ్ బాస్ మేము ఒక వారం చూడకుండా సైలెంట్గా ఉంటే మీ బిగ్ బాస్లు కాదా అన్నపూర్ణ స్టూడియోలో ఏ షో కూడా జరగదు. అర్థమవుతుందా? లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.